బంగ్లాదేశ్లో హిందువులపై ఘోర మరణకాండకు పలమనేరులో ర్యాలీ చేపట్టిన విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఎస్ఎస్ఎఫ్ హిందూ ధర్మ సంఘ పరిరక్ష ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిద్ధయ్య మాట్లాడుతూ వందే మాతరం, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. భారతీయ ప్రజలపైన బంగ్లాదేశ్లో అఘాయిత్యాలు, మరణ హోమాలు హిందువులపైన జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో శ్రీమూర్తిని మానభంగం చేసి చంపేస్తున్నారు, హిందువులను చంపేస్తున్నారు. వీటికి నిరసనగా పలమనేరులో ర్యాలీ చేపట్టాం. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలి. ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు విన్నపం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా యావత్ భారతదేశ ప్రజలందరూ ఒకటే ఖండించాలి. మేము భారతీయులం, మాకు ధైర్య సాహసాలు ఉన్నాయి అని నిరూపించుకోవాలి. ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు కూడా బంగ్లాదేశ్ పైన తగిన చర్య తీసుకోవాలి. అవసరం అనిపిస్తే యుద్ధం ప్రకటించి తగిన బుద్ధి చెప్పాలని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. వారికి బిచ్చబెట్టిన వారిపైన విశ్వాసం లేకుండా మన యొక్క హిందువుల పైన అరాచకాలు చేయ తగదు. 71లో పాకిస్తాన్ వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టి తరుముతూ ఉంటే మన యొక్క భారతీయ సైనికులను చెప్పడానికి లేదు, సివిల్ వార్ అంటే కామన్గా డ్రెస్ వేసుకొని బంగ్లాదేశ్ తరఫున పాకిస్తాన్తో యుద్ధం చేసి వారికి విజయం చేకూర్చినాం. ఇంతటి సహాయ సహకారాలు అందించినా కూడా విశ్వాసఘాతకులైన బంగ్లాదేశీయులు మన పైన ఇంత నీచ రాజకీయం చేయడం చరిత్ర ఎన్నటికీ హర్షించదు. చెడపకురా చెడేవన్నారు. మనం వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకున్నాం. మన యొక్క ఫ్యాక్టరీలో కూడా తయారయ్యే వస్తువులను ట్యాక్స్ లేకుండా ప్రొడక్షన్ కాస్ట్లోనే బంగ్లాదేశ్కు సరుకులు అందిస్తున్నాం. వాళ్ళకి ఏ కోసైనా విశ్వాసం ఉంటే వాళ్ళ జన్మలో భారతదేశ రుణం తీర్చుకోలేరు. అలాంటిది వాళ్ళ వక్ర బుద్ధి చూపిస్తున్నారు. ఎక్కడున్నా వాళ్ళ వక్ర బుద్ధి చూపిస్తూనే ఉన్నారు. దీనికి పరాకాష్ట బంగ్లాదేశ్ పైన మన మోదీ గారు యుద్ధం ప్రకటించాలి, తగిన బుద్ధి చెప్పాలి. వదలకూడదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు, అది విష పురుగును పాతాళానికి తొక్కివేరా. ఈరోజు ఈ పని చేస్తే రేపు మరుసనాటికి పాకిస్తాన్కి కానీ చైనా కానీ వణుకు పుడుతుంది. లేని పక్షంలో హిందువులంతా సోంబేర్లు. అనాదిగా తుర్కోని పరిపాలనలో, ఇంగ్లీష్ వాడి పరిపాలనలో బానిస బ్రతుకు బతికినారు కాబట్టి వాళ్ళ నరాన బానిసత్వం ఉంది కాబట్టి ఇలాగే బ్రతుకుతారని యావత్ ప్రపంచం మన మీద కారి ఉమ్మేస్తుంది. దయచేసి మోడీ గారు ఆ అవకాశం ఎవరికి ఇవ్వద్దండి. వీలైనంత తొందరగా యుద్ధం ప్రకటించాలి, వారికి తగిన బుద్ధి చెప్పాలి. హిందువుల్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. విశ్వవ్యాప్తంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే కారణం ఒక్క సనాతన ధర్మం మాత్రమే. దయచేసి ఆలోచించండి. ఒక్క సనాతన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఒక మూలం ఉండాలి అనుకుంటాం. అంతేకాదు మనము సనాతన ధర్మంలో మనకి ఇంకా కొన్ని నేర్పించారు. అహింసో పరమో ధర్మ. అహింస అనేది అన్ని ధర్మముల కన్నా మిన్న. కానీ ధర్మహింస తదైవచ. మన ధర్మానికి హింస జరిగితే దేవుడినైనా క్షమించేది లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎక్కడికి లెక్క. కాబట్టి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని సభాముఖంగా మన ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని కోరుకుంటున్నాను. దీనికి యావత్ భారతదేశ ప్రజలు, హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా హిందువులే. అది గుర్తుపెట్టుకోవాలి. కన్న తల్లి కన్నా జన్మభూమి మిన్న. ఈ జన్మభూమిలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు భారతీయుడే. ప్రతి ఒక్కడిగా హక్కు ఉంది. అట్లనేసి హక్కులను కాలు రాస్తే ఊరుకునేది లేదు. ఎవడైనా కావచ్చు, వానికి తగిన బుద్ధి గుణపాఠం నేర్పాల్సిందే. బంగ్లాదేశ్కి తగిన గుణపాఠం నేర్పాలని మరొక్కసారి
రాజకీయ పార్టీలన్నీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై బంగ్లాదేశ్ పైన యుద్ధం ప్రకటించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను.